ప్రజాపాలనలో ఫాయిదా పొందాలంటే అభయహస్తం దరఖాస్తు చేసుకోవాలని సర్కారు మంచిగానే చెప్తుంది. కానీ కొన్ని జాగాలల్లో దరఖాస్తు ఫారాలు దొరకలేవు. ఇంకా కొన్ని జాగాలల్లో అయితే బ్లాక్లు అమ్మేసి కొందరు దరఖాస్తు ఫారాల దందా చేస్తుండ్రు. ఇక దీని మీద బగ్గనే సీరియస్ అయ్యిండు సీఎం సారు. దరఖాస్తు ఫారాలు అమ్మినట్లు తెలిస్తే బాగుండదని హెచ్చరిక చేసిండు. ఇంకో దిక్కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా కడమ లీడర్లు దగ్గరుండి దరఖాస్తు చేపిస్తుండ్రు. మేమంతా ఇట్లా ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాం కాబట్టి ఆఫీసర్లు, సిబ్బంది కూడా బాధ్యతతోటి పనిచేయాలని ఆర్డర్ పాస్ చేసిండు మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. భూపాలపల్లి జిల్లాలోని ధన్వాడ అనే ఊరికి పోయిన మంత్రి సారు అక్కడ ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఎట్లా జరుగుతుందో చెకింగ్ చేసిండు. జనాలు నమ్మకంతో ఉన్నారు. సర్కారు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజల వద్దకే పాలన తీసుకురావాలి అనుకుంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నాడు. శానా జాగలలో ఊర పొద్దుముఖంగానే కౌంటర్లు బంద్ చేసి ఆ కథ ఈ కథ చెప్తున్నారని తెలుస్తుంది. ఇట్లా చేస్తే మనకే మంచిది కాదు. అందరి దగ్గర తీసుకున్నాకనే, మీరు ఎంత రాత్రి అయినా పర్వాలేదు, అందరి దగ్గర తీసుకున్నాకనే పోవాలి. ఎవరైతే ఇష్టతో పోవాలి. మంచినీటి సరఫరా పెట్టండి. అదేవిధంగా వారికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో మా పోలీసు అధికారులు కూడా, మన ప్రభుత్వం ఇది, ఇంతపూర్వకం మీరు ఎట్లున్నా గానీ మీ వ్యవహార శైలి మారాల్సిందే. జనాలు తిట్టుకుంటారు. పాత గవర్నమెంట్ లో ఇట్లా లేజీగా పనిచేస్తుంటేనే పబ్లిక్ మస్తు తక్లీఫ్ అయింది కాబట్టి ఇప్పుడు అట్లా ఉండొద్దు అన్నాడు. ప్రజాపాలనను సక్సెస్ చేసేందుకు ఆఫీసర్లు సీరియస్ గా పనిచేయాలన్నాడు. ఎంత రాత్రైనా సరే దరఖాస్తులు తీసుకోవాలన్నాడు. ఆఫీసర్లు ఇట్లా సీరియస్ గా పనిచేస్తేనే ప్రజాపాలన సక్సెస్ అవుతుంది. పబ్లిక్ కూడా మర్చిపోయి సంతోషంగా ఉంటారని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిండు దుద్దిల శ్రీధర్ బాబు సారు. పాపం ఆయన చెప్పింది కూడా మంచి మాటనే కదా. ఆఫీసర్లు కూడా సర్కార్లో భాగం కాబట్టి ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యి మంచిగా పనిచేస్తే ప్రజాపాలన ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది.